హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అయితే నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, దేశంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని కీలక తీర్పులు న్యాయ వ్యవస్థలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మనం మొదటి తీర్పుకి వెళ్ళినట్లయితే, కోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత 3 నెలల్లోపు అంటే 90 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇంకా మనం రెండో విషయానికి వచ్చినట్లయితే, విచారణ ఆలస్యం కూడా అన్యాయమేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కేసు నడవకపోతే ప్రజల ప్రాథమిక హక్కులు దెబ్బతింటాయని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కోర్టులు వేగంగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా మనం మూడో విషయానికి వెళ్ళినట్లయితే, ఒక వ్యక్తి స్వచ్ఛందంగా కేసు ఉపసంహరించుకున్న తర్వాత అదే అంశంపై మళ్ళీ కేసు వేయడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీని ఉద్దేశం ప్రధానంగా న్యాయస్థానాల సమయాన్ని వృధా కాకుండా చూడడమేనని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పులు కేవలం న్యాయవాదులకు మాత్రమే కాదని ప్రతి సాధారణ పౌరుడికి కూడా ఎంతో ముఖ్యమైనవని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎందుకంటే న్యాయం త్వరగా అందడం, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం కాకుండా చూడడం ప్రజాస్వామ్యానికి నిజంగా బలాన్ని ఇస్తాయి. ఇలాంటి ముఖ్యమైన న్యాయ, రాజకీయ, సామాజిక అంశాలపై మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.